ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం, నా పేరు మాధురి. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వ్యవసాయ సమాచారం. నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 17వ తేదీన రాష్ట్రం నుంచి నిష్క్రమించాయి. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 15 నుంచి 22 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వాతావరణ ఆధారమైన వ్యవసాయ సలహాలు. నల్లరేగడి నేలల్లో నిలువ ఉండే తేమను ఉపయోగించుకొని దక్షిణ తెలంగాణ జిల్లాల్లో శనగ మరియు కుసుమ పంటలు విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, వేరుశెనగ మరియు ప్రొద్దుతిరుగుడు పంటలను విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాలి. ఇవాల్టి మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. పత్తి ఆదిలాబాద్లో క్వింటాల్కు కనిష్ట ధర 4,000 రూపాయలు, గరిష్ట ధర 4,450 రూపాయలు. జనగాంలో కనిష్ట గరిష్ట ధరలు 4,160 రూపాయలు. ఖమ్మంలో కనిష్ట ధర 3,000 రూపాయలు, గరిష్ట ధర 5,300 రూపాయలు. మొక్కజొన్న దమ్మపేటలో క్వింటాల్కు కనిష్ట ధర 1,300 రూపాయలు, గరిష్ట ధర 1,350 రూపాయలు. హుస్నాబాద్లో కనిష్ట ధర 1,350, గరిష్ట ధర 1,450. పిట్లంలో క్వింటాల్కు కనిష్ట ధర 1,365 రూపాయలు, గరిష్ట ధర 1,410 రూపాయలు. వరి సాంబా మసూరి రకం కల్లూరులో క్వింటాల్కు కనిష్ట ధర 1,365 రూపాయలు, గరిష్ట ధర 1,450 రూపాయలు. సత్తుపల్లిలో కనిష్ట ధర 1,400, గరిష్ట ధర 1,450. వైరాలో క్వింటాల్కు కనిష్ట ధర 1,380 రూపాయలు, గరిష్ట ధర 1,460 రూపాయలు. ఈ బుధవారం అక్టోబర్ 19వ తేదీ రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో ఈనిన తరువాత పశువులలో వచ్చే వ్యాధులు, వాటి నివారణ అనే అంశంపై డాక్టర్ కె పద్మజ, అసోసియేట్ ప్రొఫెసర్, రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. ఈ శుక్రవారం అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం 5:30 రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాంలో రబీకి అనువైన నూనె గింజల సాగు యాజమాన్యం ఈ అంశంపై డాక్టర్ ఎంవి నగేష్ కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలిస్తారు. వ్యవసాయ రంగం అభివృద్ధి చెందడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో కూడా తగిన పురోగతి ఉంటుంది. దేశ జనాభాలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఒక ముఖ్య ఉపాధి కల్పనా రంగంగా ఎదిగింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వివిధ వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను అందజేస్తున్న వ్యవసాయ కార్యక్రమం రైతు నేస్తం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: రాష్ట్రంలో రుతుపవన అనంతరం భూగర్భ జల స్థితిగతులు, రైతులకు సూచనలు, రబీ పంటలలో కలుపు యాజమాన్యం, రబీ జొన్న సాగు మెలకువలు, పత్తిలో గులాబీ రంగు పురుగు సమగ్ర నివారణ. ప్రస్తుతం మన రాష్ట్రంలో వర్షపాతం ఆశించిన దానికంటే అధికంగా ఉంది. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. వీటి వల్ల వ్యవసాయంలో రైతులు అధికంగా దిగుబడులు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రుతుపవనం అనంతరం భూగర్భ జల స్థితిగతులు, వీటి ఆధారంగా రైతులకు సూచనలు. ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నప్పటికీ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల చాలా ప్రాంతాల్లో రైతులు పంట నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ వల్ల ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లోని చెరువులు, కుంటలు చాలా వరకు జలాలతో నిండి కళకళలాడుతున్నాయి. వీటితో చెరువులు, కుంటలు నిండి భూగర్భ జలాలు చాలా వరకు పెరుగుతున్నాయి. రాష్ట్రం యొక్క సరాసరి నీటి మట్టాలు 8.98 మీటర్లుగా నమోదు కాబడ్డాయి. అదేవిధంగా గత సంవత్సరం సెప్టెంబర్లో మనం పోల్చినట్లయితే 11.74 మీటర్లు ఉండి
లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 2.76 మీటర్సు పెరగటం జరిగింది. అదేవిధంగా ఎన్నడూ లేని విధంగా గత మేలో 15.62 మీటర్ల రాష్ట్ర సరాసరి నీటి మట్టాలు నమోదు కాబడ్డాయి. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే 8.98 మీటర్లుగా నమోదు కాబడ్డాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వర్షపాతం ఎక్కువగా నమోదు కావడం ఒకటైతే, మనం ఏదైతే ప్రభుత్వం వారు మిషన్ కాకతీయ ప్రోగ్రాము ప్రతిష్టాత్మకంగా చేపట్టి పూడిక తీసినరో ఆ పూడిక తీయటం వల్ల ఈ వర్షాలు ఎక్కువ పడి వర్షాల యొక్క నీరు నిల్వలు ఎక్కువ భూమిలోకి ఇంకింపబడి ఈ నీటి మట్టాలు పెరగడం అనేది మనం గమనించడం జరిగింది. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే ఈ మిషన్ కాకతీయ ప్రోగ్రాంలో ఫీడర్ ఛానల్స్ను క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా బండును కూడా స్ట్రెంథన్ చేయడం జరిగింది, పూడిక చేయడం కూడా జరిగింది. కాబట్టి భూగర్భ జల శాఖకు సంబంధించి భూగర్భ జల మట్టాలను మేము లెక్కించినప్పుడు మిషన్ కాకతీయ ప్రోగ్రాంలో చేపట్టిన ఈ పనుల వల్ల మంచి సత్ఫలితాలు ఇచ్చిందనేది ఈ నీటి మట్టాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. రూరల్ ఏరియాకు చూసుకున్నట్లయితే చెక్ డ్యాములు నిర్మించడం, పర్క్లోషన్ ట్యాంకులు నిర్మించడం, చెర్లలో పూడిక తీయటము, తర్వాత నాలాలను శుభ్రం చేయటం, నాలాలను క్లియర్ చేయటం అంటే ఫీడర్ ఛానల్ చేయటం వల్ల కూడా వాటర్ పెద్ద మొత్తంలో వచ్చేసి మనకు భూగర్భ జల మట్టాలు అనేవి బాగా పెరగడం అనేది మనం చూడటం జరిగింది. పంట మార్పిడి విధానం అనేది చాలా అవసరము. ఏదైతే నీరు అవసరం ఉన్న పంటలు ఉంటాయో వాటిని తగ్గించుకొని తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తిని చేసే పంటలను కనుక మనం ప్రమోట్ చేసినట్లయితే తప్పకుండా మనము ఆర్థికంగా లాభపడతాము. తర్వాత దానికి సంబంధించిన క్రాప్ ఈల్డ్ కూడా పెరగడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఏముందంటే ముఖ్యంగా పంట మార్పిడి విధానం చేయాలి, నీటిని పొదుపుగా వాడాలి, ప్రతి నీటి బొట్టును కూడా మనము ఇంకింపజేయాలి. ముఖ్యంగా నీటిని రీసైక్లింగ్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల కారణంగా చివరి దశల్లో ఉన్న వివిధ పంటల వల్ల రైతన్నలు నష్టపోవాల్సి వచ్చింది. అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలలో చేపట్టాల్సిన చర్యలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరి పంటలో అధిక వర్షాలకు చేపట్టాల్సిన చర్యల్లో మొదటగా పొలంలో అధికంగా ఉన్న నీటిని వెంటనే తీసివేయాలి. యూరియా 20 నుంచి 25 కిలోలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 15 కిలోల చొప్పున బూస్టర్ మోతాదుగా పొలంలో వేసుకోవాలి. వర్షాల కారణంగా పైరు నేల కొరిగి నీటిలో తడిసిపోయినప్పుడు పొడతెగులు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి పొలంలో నీటిని పూర్తిగా తీసేసి లీటరు నీటికి ప్రొపికనోజోల్ 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. చెరకు పొలంలో నీరు నిలిస్తే పంట దెబ్బతింటుంది. లోతు దుక్కులు చేయకపోవడం వల్ల ఏపుగా ఎదిగే దశలో ఉన్న చెరకు పంట అధిక వర్షాలకు పడిపోయే ప్రమాదముంది. కాబట్టి నిలువ ఉన్న నీటిని పూర్తిగా తీసేసి ఆరబెట్టాలి. రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రస్తుత పరిస్థితులలో కూలీల కొరత, కూలీ రేట్లు పెరగటంతో రైతులు ఇటీవల కలుపు నిర్మూలనకు రసాయనాల వాడకంపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. రబీ పంటల్లో కలుపు నిర్మూలించినట్లయితే దిగుబడి శాతం పెంచవచ్చు. ఇప్పుడు రబీ పంటల్లో కలుపు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. కూలీల కొరత, కూలీ రేట్లు పెరగడంతో రైతులు ఇటీవల కలుపు నిర్మూలనకు
రసాయనాల వాడకంపై ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. సిఫారసు చేసిన కలుపు మందుల్ని సిఫారసు చేసిన పంటల్లో సూచించిన విధంగానే జాగ్రత్తగా వాడాలి. రబీ వరి నారుమడిలో ఊద నిర్మూలనకు ఎకరా నారుమడికి ప్రిటిలాక్లోర్ 50% ద్రావకం 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి నారుమడి విత్తిన 2 లేక 3 రోజుల్లో పిచికారీ చేయాలి. లేదా మాగాణి వరిలో ఊద మొదలగు ఏకవార్షిక గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు బ్యూటాక్లోర్ 50% ద్రావకం 1 నుంచి 1.5 లీటర్లు లేదా అనిలోఫాస్ 30% ద్రావకం 400 మిల్లీలీటర్లు లేదా ప్రిటిలాక్లోర్ 50% ద్రావకం 400 మిల్లీలీటర్లలో ఏదో ఒకదాన్ని ఎకరాకు 20 కిలోల పొడి ఇసుకలో కలిపి నాటిన 3 నుంచి 5 రోజుల్లో పలుచగా నీరు ఉంచి సమానంగా వెదజల్లాలి. రాగి, తైదలు వంటి పంటల్లో విత్తిన వెంటనే లేదా నారు నాటడానికి ముందు పెండిమిథాలిన్ 30% ద్రావకం ఎకరాకు 1 లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నాటిన 25 నుంచి 30 రోజులప్పుడు వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు 400 గ్రాములు 2,4-D సోడియం సాల్ట్ 80% పొడిమందు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. రబీ మాగాణి మినుములో ఊద నిర్మూలనకు పెనాక్సోప్రాప్ ఇథైల్ 9% ద్రావకం ఎకరాకు 250 మిల్లీలీటర్లు లేదా క్వైజలాపాప్ ఇథైల్ 5% ద్రావకం ఎకరాకు 400 మిల్లీలీటర్ల చొప్పున ఏదో ఒక కలుపు మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 15 నుంచి 20 రోజులప్పుడు పిచికారీ చేయాలి. శనగ విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల్లో పెండిమిథాలిన్ 30% ద్రావకం ఎకరాకు 1% నుంచి 1.3 లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 25 నుంచి 20 రోజుల్లో గొర్రుతో అంతర కృషి చేయాలి. నువ్వుల్లో విత్తిన వెంటనే లేదా 1-2 రోజుల్లో పెండిమిథాలిన్ 30% ద్రావకం ఎకరాకు 1 లీటర్ లేదా అల్లాక్లోర్ 50% ద్రావకం 1 లీటరు చొప్పున ఏదో ఒక దాన్ని విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేయాలి. ఈ విధంగా శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తూ శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో రబీ పంటలలో కలుపు నిర్మూలించినట్లయితే రైతులు అధిక దిగుబడులు పొందవచ్చు. మన రాష్ట్రంలో పండించే చిరుధాన్యాలలో జొన్న ఒక ముఖ్యమైన పంట. జొన్నలో అధిక దిగుబడులు సాధించుటకు మేలైన రకాలు, సమగ్ర ఎరువులు, కలుపు, నీటి యాజమాన్యంతో పాటు సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరి. ప్రస్తుతం రబీలో జొన్న సాగు మెలకువల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రబీలో జొన్నను సెప్టెంబర్ 2వ పక్షం నుంచి అక్టోబర్ చివరి వరకు విత్తుకోవాలి. ఈ రబీ జొన్న సాగును ముఖ్యంగా మనకు విత్తవలసిన సమయం చూసుకున్నట్లయితే అక్టోబర్ మొదటి వారం నుంచి అక్టోబర్ చివరికల్లా వేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని మనం తెలియజేస్తున్నాము. తర్వాత మనకు నేలలు కనుక చూసుకున్నట్లయితే ఎర్ర నేలలు, గరప నేలలు, నీటి సదుపాయం ఉన్న చోట, అంతేకాకుండా నల్లరేగడి నేలల్లో కూడా మనకు ఈ రబీ జొన్నను సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. జొన్న పైరు సుమారు 110 నుంచి 115 రోజుల్లో పంటకొచ్చి ఎకరాకు 8 నుంచి 10, సంకర రకాలైతే 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడినిస్తాయి. NTJ2, NTJ4, CSV 216R, CSV 14R, M35-1 కిన్నెర రకాలు, CHH 15R, CHH 16 సంకర రకాలు అనుకూలం. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం వాడి 45 x 15 సెంటీమీటర్ల ఎడంగా విత్తుకోవాలి. ఈ ముఖ్యంగా విత్తవలసిన దూరాన్ని కనుక చూసుకున్నట్లయితే వరుసల మధ్య దూరం 45 సెంటీమీటర్లు, అంటే ఒక వరుస నుంచి ఇంకొక వరుసకు 45 సెంటీమీటర్లు ఎడం ఉండేటట్లు చూసుకోవాలి. అదే వరుసలో మొక్కల మధ్య దూరం కనుక చూసుకున్నట్లయితే 12 నుంచి 15 సెంటీమీటర్లు కనుక ఉన్నట్లయితే మనకు 1 హెక్టార్కు 66,000 నుంచి 74,000 వరకు మొక్కల సాంద్రత మనం ఉంచుకున్నట్లయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. విత్తే ముందు
కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సామ్ లేదా కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. జొన్న మరియు కంది 2:1 నిష్పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు నీటి వసతి గల నమ్మకంగా వర్షాలు పడే సారవంతమైన నేలల్లో 32 కిలోల నత్రజని మరియు 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ ఎరువులు వాడాలి. రబీ జొన్నకు వెన్నులొచ్చే పూత గింజ పాలు పోసుకునే దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంట విత్తిన వెంటనే లేదా 2 రోజుల్లోగా అట్రాజిన్ 4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. స్ట్రైగా జొన్న మల్లె కలుపు నివారణకు అమోనియం సల్ఫేట్ 50 గ్రాములు లీటరు నీటికి లేదా యూరియా 200 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని కలుపు మొక్కలపై పడేలా పిచికారీ చేయాలి. ఈ విధంగా శాస్త్ర సాంకేతిక పద్ధతుల్లో శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటిస్తూ రబీ జొన్న సాగులో సరైన మెళకువలు పాటించినట్లయితే రైతులు అధిక దిగుబడులతో పాటుగా నాణ్యమైన పంటను కూడా పొందవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంలో మరో స్వల్ప విరామం. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను. దానివల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లైతే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరీమణులారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగే చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట. పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మన రాష్ట్రంలో పండించే ప్రధానమైన వాణిజ్య పంటల్లో పత్తి ఒకటి. రైతులు పండించిన పంట చేతికి రాకముందే వివిధ రకాల చీడపీడలు ఆశించి నష్టపరుస్తాయి. వీటిలో ప్రస్తుతం గులాబీ రంగు పురుగు తీవ్రత మన రాష్ట్రంలో అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో పత్తిలో గులాబీ రంగు పురుగు సమగ్ర నివారణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పత్తి పంటలో గులాబీ రంగు పురుగు తాకిడి గత సంవత్సరం ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా తీవ్రంగా ఉండి తీవ్ర పంట నష్టాన్ని కలిగించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ఈ పురుగు ఉనికిని గత కొద్ది రోజుల క్రితం పంట తొలి దశలోనే గమనించారు. ఈ గులాబీ రంగు పురుగు సమస్య అనేది మనం పత్తి విత్తుకున్నాక సుమారుగా 120 నుండి 140 రోజుల దశల్లో మనకి కనబడే అవకాశం ఉంది. మరి ఈ టైంలో గులాబీ రంగు పురుగు సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగానే మనము కొన్ని సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించడం అనేది చాలా అవసరము. పత్తిలో గులాబీ రంగు పురుగు యాజమాన్యంలో భాగంగా రైతులు చేయవలసిన పని, ఈ పురుగు ఉనికిని విత్తిన 45 రోజుల నుంచి గమనించడానికి ఎకరాకు 4 గాసిఫ్లోర్ లింగాకర్షక బుట్టలను పంటకు 1 అడుగు ఎత్తులో అమర్చాలి. బుట్టలలో 3 రోజులు 7 లేదా 8 మగరెక్కల పురుగులను గమనించినట్లయితే పురుగు తాకిడి మొదలైనట్లుగా నిర్ధారించుకోవాలి. తల్లి రెక్కల పురుగులు మనకి మార్నింగ్ అంటే దాదాపు రాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల్లో ఆ టైంలో మనకి పత్తి ఫీల్డ్లలో ఇది తిరిగే అవకాశం ఉంది.
అయితే ఈ టైంలోనే మనకి గుడ్లు పెట్టే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ టైంలో రైతు సోదరులు ఫీల్డ్కి వెళ్ళి ఆ ఉనికిని గుర్తించలేరు కాబట్టి మనము లింగాకర్షక బుట్టలు, ఈ లింగాకర్షక బుట్టలు మనము ఎకరానికి 10 చొప్పున లింగాకర్షక బుట్టలు ఇవి పెట్టుకున్నట్టయితే మనము చాలా వరకు ఈ పురుగు యొక్క ఉనికిని మనము గుర్తించుకోవచ్చు. ఈ లింగాకర్షక బుట్టలు కూడా ఎకరానికి 4 నుండి 8, అంటే ముఖ్యంగా ఒక లింగాకర్షక బుట్ట నుండి సుమారుగా ఒక 150 నుండి 200 మీటర్లో ఇంకొక లింగాకర్షణ బుట్టను అది పెట్టుకోవాలి. అది పెట్టుకున్నప్పుడు కూడా మనకు పంట కంటే కూడా ఒక 1/2 ఫీట్ నుండి కానీ ఫీట్ వరకు ఎత్తులో మనము లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్టయితే ఈ పురుగు యొక్క ఉనికిని మనం ఈజీగా గుర్తించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ బుట్టలలో ఈ మొగరెక్కల పురుగులు దానిలో పడ్డం అనేది మనం గమనించవచ్చు. ఈ పురుగులు కూడా వరుసగా మనకి 3 రోజులు 7 నుండి 8 రెక్కల పురుగులు ఆ బుట్టల్లో పడినట్టయితే మనము ఈ పురుగు అనేది మన ఫీల్డ్కి వస్తుందనేది గమనించి ఆ టైంలో అంటే అది గుడ్లు పెడుతుందనేది గమనించి ఈ టైంలో మనము ఈ ముఖ్యంగా వేపకు సంబంధించిన వేప కషాయం కానీ 5% వేప కషాయము లేదా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలిపి మనము పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్లను మంచిగా ఎఫెక్టివ్గా మనము తొలి దశలోనే చంపే అవకాశం ఉంది. అలాగే మనకి మార్కెట్లో ఈ గుడ్లను చంపే మంచి రసాయన మందులు కూడా అవైలబుల్ అయి ఉన్నాయి కాబట్టి దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ థయోడికార్బ్ లార్విన్ అనే మందు 1.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి లేదా క్లోరోఫైరిఫాస్ అనే మందు 2.5 ml లీటర్ నీటికి ఈ వేప కషాయం కానీ వేప నూనెతో కానీ కలిపి మనము పిచికారి చేసుకున్నట్టయితే ఈ గుడ్డును ఎఫెక్టివ్గా మనము లార్వాలు ఏవైతే మనం ఇందాక చెప్పుకున్నామో అది లోపలికి వెళ్ళకముందే మనం ఈ గుడ్డుని నాశనం చేసినట్టయితే చాలా వరకు ఈ పురుగు యొక్క ఉధృతిని మనము తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే ఈ పురుగు ఉధృతిని బట్టి మనము పంట కాలంలో ఇంకా మనకు మార్కెట్లో మంచి మందులు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ ప్రొక్లైమ్, ఈ ఎమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు 0.5 గ్రామ్స్ లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ అనే మందు అది మనకి 0.4 ml లీటర్ నీటికి అది కలిపి మనము పిచికారి చేసుకున్నట్టయితే కూడా మనము ఈ పురుగు యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవచ్చు. చివరి ప్రయత్నంగానే పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే థయోడికాప్ 1.5 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఒకసారి మాత్రమే సింథటిక్ ఫైరిథ్రాయిడ్ లాంబ్డా సైహలోత్రిన్ 5% ఈసీ 1 మిల్లీలీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సింథటిక్ ఫైరిథ్రాయిడ్లను ఎక్కువసార్లు వాడితే తెల్లదోమ ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ గులాబీ రంగు పురుగుకి సింథటిక్ పైరిత్రాలు కూడా వాడినట్టయితే మనము పురుగు ఉధృతిని బాగా వరకు తగ్గించుకోవచ్చు. కానీ ముఖ్యంగా రైతులకు ఇచ్చే సూచన ఏంటంటే ఈ సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులు పంట కాలంలో 1 లేదా 2 సార్ల కంటే ఎక్కువసారి పిచికారి చేసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ తెల్లదోమ యొక్క ఉధృతి బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మాత్రం 1-2 సార్ల కంటే ఎక్కువగా పిచికారి చేయకూడదు. రైతు సోదరులు ఎవ్వరు కూడా ఈ పంటను మాత్రం మనం దాన్ని పొడిగించకుండా ముఖ్యంగా మనకు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లోనే మొత్తం పంట తీసుకున్న తర్వాత దీన్ని మనము భూమిలోనే ఈ మనకి మార్కెట్లో దొరికే రోటావేటర్ తోటి కానీ లేదా ఈ మనకి కాటన్ ష్రెడ్డర్స్ అని చెప్పేసి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ అవుతున్నాయి. వాటితో పాటు మనము ఈ పత్తి మూలను కలియదునినట్టయితే ఈ పత్తి మూలలో ఉన్న కోశ దశలు కానీ లార్వలు కానీ పూర్తిగా మన నాశనమయ్యి మనకి నెక్స్ట్ వేసే పంటలో వీటి యొక్క పురుగు యొక్క ఉధృతిని మనం చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే ఈ పత్తి పంటను మార్పిడి కూడా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పంట మార్పిడి ఎందుకంటే మళ్ళీ పత్తి తర్వాత మళ్ళీ ఇక్కడే పత్తి మనం వేసినట్టయితే ఈ లార్వాలు కానీ అంటే కోశ దశలు కానీ భూమిలో ఉండడం వల్ల మళ్ళీ పురుగు యొక్క ఉధృతి బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పంట మార్పిడి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పురుగుకు సంబంధించి. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాలు సూచనలు మాకందించవలసిన మా చిరునామా రైతు నేస్తం, కేర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.